అసలు నిజంగా ఒక అబ్బాయి లేదా అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాలంటే తను నీతో ఎలా ఉంటారో ఒకసారి గమనించు. ఎవరైనా మనస్ఫూర్తిగా నిన్ను ఇష్టపడితే నేను బిజీగా ఉన్నాను అనే మాట ఎప్పుడు మీ ఇద్దరి మధ్యలోకి రావు. అవును, తను పెద్దనే కావచ్చు, పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు, జీవితంలో బాధ్యతలు ఉంటాయి. కానీ నిజమైన ఇష్టం ఉంటే మనిషి తనకు ఇష్టమైన వ్యక్తి కోసం కొంత సమయం తప్పకుండా కేటాయిస్తారు. ఒకవేళ తను నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను, నేను చాలా అలసిపోయాను, ఇప్పుడు నిన్ను కలవలేను అని చెప్తే దాని అర్థం ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే నిజంగా ప్రేమించే వ్యక్తికి నువ్వు అలసటను పెంచే వ్యక్తి కాదు, అలసటను పోగొట్టే వ్యక్తివవుతావు. తను ఎంత టైర్డ్‌గా ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తే రెస్ట్‌గా ఫీల్ అయిపోవాలి, రిలాక్స్‌గా అనిపించాలి. రోజంతా వచ్చిన ఒత్తిడి, అలసట అన్నీ నీతో గడిపే కొన్ని నిమిషాల్లో తనకి కరిగిపోవాలి. కానీ అలా కాకుండా నాకు ఓపిక లేదు, శక్తి లేదు, ఇప్పుడు కలవలేను అని చెప్తుంటే తనకి రిలాక్స్ ఇచ్చే స్థలం నువ్వు కాదేమో అని ఒక్కసారి అర్థం చేసుకో. నిజంగా ఇష్టపడే వ్యక్తికి నీ దగ్గరకు వచ్చి రీఛార్జ్ అవుతాడు. నీతో మాట్లాడితే ప్రశాంతంగా ఫీల్ అవుతారు. నిన్ను చూసే, నిన్ను కలుసుకునే ఒక్క అవకాశమున్నా దాన్ని మిస్ చేసుకోరు. ఇంకా ఒక విషయం ఏంటంటే, నిజంగా తనకు ఇష్టం ఉంటే తను నిన్ను జస్ట్ టెక్స్ట్‌లలో మెసేజ్ చేసి ఫార్మల్‌గా వారి రోజును ముగించరు. నీతో మాట్లాడటానికి తపిస్తారు. తన కనులు మూసే టైంలో నీవు తన ముందు ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. తను కనులు తెరిచే టైంలో తను నీ ముందు ఉండాలి అని కోరుకుంటారు. అది ఎఫర్ట్‌లో కనిపిస్తుంది. తను నిన్ను కలవటానికి కారణాలు వెతుకుతున్నారు అంటే కలవకుండా ఉండటం కోసం తప్పించుకోరు. ప్లాన్స్ చేస్తారు నిన్ను చూసేందుకు. చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని పట్టుకుంటారు. అది కూడా ఎప్పుడో అకేషనల్లీ కాదు, కన్సిస్టెన్సీగా నీ జీవితంలో ఉండాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ 3 విషయాలు ఒకసారి గమనించుకో. సమయం ఇవ్వటం, ఎఫర్ట్ పెట్టడం, నిన్ను కలవాలని తప్పించటం. ఇవి తనలో కనిపించకపోతే నువ్వు తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి కాకపోవచ్చు. అప్పుడు నీ సమయాన్ని, నీ మనసును వృధా చేయకు. నీ విలువను గుర్తించే వాళ్ళ కోసం నీ ప్రేమను దాచుకో. అలాంటి వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో అని అనుకోకు. అట్లీస్ట్ నీ చుట్టూ ఉన్న నేచర్‌ని ఒకసారి గమనించు. అవి నీ చేతి స్పర్శ కోసం అలమటిస్తున్నాయేమో. ఇక ఆలస్యం ఎందుకు? నీ మీద ఇంట్రెస్ట్ లేని వారి కోసం నీ టయాన్ని వృధా చేయకుండా వాల్యుబుల్‌గా బతకటం. వ్యర్థంగా ఉండిపోకు ఎవరి జీవితంలో.